ఈరోజు మనం శామగడ్డ టుక్ తయారు చేస్తాము. శామగడ్డల్ని కడిగి నీళ్లు వేసి ఉప్పు వేసి ఉడికించాలి. ఉడికించిన తర్వాత పొట్టు తీసి చేత్తో ఇలా ప్రెస్ చేస్తే ఈ షేప్ వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండ్లీలో నూనె వేడైన తర్వాత ఉడికించిన శామగడ్డల్ని వేస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి వేస్తూ తిప్పుతూ ఉండాలి. ఇది బాగా గోధుమ రంగులో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కటి తిప్పుతూ ఇలా గోలించాలి. చూడండి, ఈ రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, ఇలా రంగు వచ్చింది. ఒక్కొక్కటి తీసి ఒక ప్లేట్ లో తీస్తూ ఉన్నాను. అన్నింటినీ ఒక ప్లేట్ లో తీసుకున్నాను. దీనికి కావలసినవి ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, ఆమ్చూర్ పొడి. వీటన్నింటినీ బాగా కలిపి ఫ్రై చేసినటువంటి శామగడ్డల పైన ఈ పొడిని చల్లుతూ ఉన్నాను. ఇది ఒక స్నాక్ లాగా కానీ సైడ్ డిష్ లాగా కానీ తీసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టపడతారు. చూడండి, ఎందుకంటే ఇది వేడి వేడిగా కరకరలాడుతూ ఉంటుంది. శామగడ్డ టుక్ తయారైంది.